నామవాచకాలు పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. ఉదాహరణ రవి, మామిడి, హైదరాబాద్. సర్వనామాలు నామవాచకానికి పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణ అతడు, ఆమె, అది, వాళ్ళు. కర్త ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు. ఉదాహరణ నిఖిల్ మామిడి పళ్ళు తిన్నాడు, నిఖిల్ కర్త. కర్మ ఎవరిని దేనిని అనే పదానికి సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. ఉదాహరణ తాబేలు కుందేలును ఓడించింది, కుందేలు కర్మ. క్రియ పనిని తెలిపే పదాలను క్రియలు అంటారు. ఉదాహరణ ఆనంద్ లతకు బహుమతి ఇచ్చాడు, ఇచ్చాడు క్రియ. భూతకాలం జరిగిపోయిన పనిని తెలిపే కాలాన్ని భూతకాలం అంటారు. ఉదాహరణ గీత సినిమా చూసింది. వర్తమాన కాలం జరుగుతున్న పనిని తెలిపే కాలాన్ని వర్తమాన కాలం అంటారు. ఉదాహరణ దీప పాఠం చదువుతున్నది, చదువుతున్నది వర్తమాన కాలం. భవిష్యత్తు కాలం జరగబోయే పనిని తెలిపే కాలాన్ని భవిష్యత్తు కాలం అంటారు. ఉదాహరణ ఆదిత్య రేపు హైదరాబాద్కు వెళ్తాడు, వెళ్తాడు భవిష్యత్తు కాలం. దీపాక్షరాలు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దీపాక్షరాలు అంటారు. ఉదాహరణ అమ్మ, నాన్న. సంయుక్తాక్షరాలు ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరిస్తే సంయుక్తాక్షరం అంటారు. ఉదాహరణ అర్చన. సంశ్లేష అక్షరాలు ఒక హల్లుకు రెండు ఒత్తులు చేర్చితే సంశ్లేష అక్షరాలు అంటారు. ఉదాహరణ సంస్కృతి, రాష్ట్రం.